నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, సాధారణంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లు ఎన్ని రకాలుంటాయి, క్యాన్సర్కు ఏ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అమ్మోరు హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ రమా వాగ్మారే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ రమా వాగ్మారే గారు. నమస్తే అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్తే. ఓకే అండి, మామూలుగా క్యాన్సర్ అంటే చాలా మందికి ఒక లాంటి భయం ఉంటుంది. సో భయపడే వ్యాధి కూడా క్యాన్సరే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ నార్మల్ సెల్స్ మన బాడీలో ఎలా పనిచేస్తాయో అది అర్థం చేసుకుంటే క్యాన్సర్ అంటే ఏంటి అని ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మన బాడీ అనేది అయితే ఉందో అందరికీ తెలుసు, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తో ఫార్మ్ అయి ఉంది. ఓకే, సో అది సెల్స్ ఎలా అయితే పనిచేస్తాయో త్రూ అవుట్ పనిచేసే ఒక విధానం ఉంటుంది. దెర్ ఇస్ అ రొటీన్ ప్రాసెస్. అది మన బర్త్ నుండి డెత్ అయ్యేంత వరకు అదొక కంట్రోల్డ్ మెకానిజం అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, పాడైపోతాయి, అవి రిప్లేస్ అయిపోతాయి మళ్ళీ హెల్దీ సెల్స్ తో అన్నమాట. సో దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. క్యాన్సర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఈ రెగ్యులర్ ఏదైతే సెల్ గ్రోత్ ప్రాసెస్ ఉంటుందో అది ఎక్కడైనా ఇంటరప్ట్ అయ్యి అది నార్మల్ పాత్ నుండి డీవియేట్ అయింది అనుకోండి, సో అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇప్పుడు నేను చెప్పాను సెల్ గ్రోత్ అనేది ఒక రెగ్యులేటెడ్ మెకానిజం. అంటే ఎంతవరకు సెల్ గ్రోత్ ఉండాలో అంతే పెరుగుతాయి, దాని తర్వాత సెల్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ లో ఏమవుతుందంటే సెల్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు పెరుగుతా పోతాయి అనమాట. దెర్ ఈస్ నో లిమిట్. అసలు ఇష్టం వచ్చినట్టు పెరుగుతా పోతే అలా దే విల్ ఫార్మ్ మాస్ ఆఫ్ సెల్స్, ఒక గుంపు లాగా ఫార్మ్ అవుతాయి. ఇంకా ఈ గుంపు ఏదైతే సెల్స్ గుంపు ఉంటుందో అది దట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్. అంటే శరీరంలో వేరే పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో దీనిని మనం క్యాన్సర్ అంటాము. సో ఇన్ షార్ట్ చెప్పాలి అని అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్, దాన్ని క్యాన్సర్ అని అంటాం. సో జనరల్ గా అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? మెయిన్ అంటే క్యాన్సర్ వచ్చేది ఎందుకు అని అంటే క్యాన్సర్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎనీ జెనెటిక్ మ్యూటేషన్. ఓకే, ఇప్పుడు అందరికీ తెలుసు మన బాడీలో సెల్స్ ఉంటాయి, సెల్స్ లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ లో ఏమైనా డ్యామేజ్ కానీ మ్యూటేషన్ కానీ ఉందనుకోండి, దాని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జీన్ మ్యూటేషన్ రావడానికి రీజన్స్ ఏంటి, అది తెలుసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ రీజన్స్ ఏంటి మనకి క్లియర్ అయిపోతుంది. ఈ జీన్ మ్యూటేషన్స్ అంటే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేట్టు చెప్పాలంటే జీన్ లో ఏదైనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ఒక అనాలజీ యూజ్ చేస్తున్నాను, స్పెల్లింగ్ మిస్టేక్ లాంటిది, జీన్ లో కోడ్స్ ఏమైనా తప్పు అయిపోయి ఏమైనా స్పెల్లింగ్ ఎర్రర్ లాగుంటే దెన్ క్యాన్సర్ క్యాన్ హ్యాపెన్. ఈ జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటేమో హెరిడిటరీ, అంటే ఆల్రెడీ సపోజ్ పేరెంట్స్ కి ఉందనుకోండి జెనెటిక్ మ్యూటేషన్, అది ఎగ్జిస్టింగ్ ఉంది, సో కిడ్స్ కి కూడా ఆటోమేటికలీ వచ్చేస్తుంది అది. బట్ ఇంపార్టెంట్ విషయం ఏం అంటే ఆడియన్స్ షుడ్ బి నోయింగ్ దట్ ఓన్లీ 5 to 10% ఇది హెరిడిటరీ ఉంటుంది మనకి జెనెటిక్ మ్యూటేషన్ అనేది. వెరస్ రెస్ట్ ఆఫ్ ద 90 to 95% క్యాన్సర్స్ ఎట్లా అంటే దే హ్యాపెన్ బికాస్ ఆఫ్ అక్వైర్డ్ మ్యూటేషన్. అంటే డ్యూరింగ్ మన ఏజ్ పెరిగే కొద్ది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం మన లైఫ్ లో దట్ చేంజ్ క్యాన్ హ్యాపెన్. ఈ చేంజ్ ఎందుకు అవ్వచ్చు అని అంటే బికాస్ ఆఫ్ చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. దోస్ వీ కాల్డ్ as risk factors, like whatever the reason because of which క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందో దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్ అంటాము. దాంట్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ముఖ్యమైనది ఏంటి అని అంటే పొగాకు, టొబాకో. అది ఈదర్ చూయింగ్ కానివ్వండి, టొబాకో చూయింగ్, తంబాకు, గుట్కా, పాన్ మసాలా, లేకపోతే స్మోకింగ్ ఫామ్ లో అది సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, లేకపోతే బీడీ అయినా, చుట్టు అయినా, ఎనీథింగ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్. ఇప్పుడు ఈ టొబాకో దాంట్లో చాలా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందే, అందుకే రాస్తారు కదా టొబాకో ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, దట్ ఈస్ రిటర్న్ రీజన్ గురించే రాస్తారు. సో టొబాకోలో 70+ కార్సినోజన్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవి యూజ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కామన్ కాజ్ అనలేము, రిస్క్ ఫ్యాక్టర్ ఏవైతే మనకి రిస్క్ పెంచుతాయో క్యాన్సర్ రావడానికి. నెక్స్ట్ ఇస్ ఆల్కహాల్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ రీజన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. అదైతే ఇప్పుడు ఎలా అంటే ఈ మధ్యలో మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎలా అంటే ఎవ్రీబడి ఇస్ లైక్ వెస్టర్నైజ్ అయిపోతుంది మన లైఫ్ స్టైల్ అనేది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది,
బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మందిలో తగ్గిపోయింది. లైక్ పీపుల్ ఆర్ నాట్ ఫిజికలీ యాక్టివ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇంకా దాంతో పాటు యాడెడ్ ఫ్యాక్టర్ ఏంటి, అన్హెల్దీ డైట్. అందరూ ఇన్క్లైన్డ్ అయిపోతున్నారు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇంకా అదంతా దీస్ ఆర్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంకా డైట్ గురించి చెప్పాలంటే ఒకటి రెడ్ మీట్ కన్సంప్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ పెద్ద పేగు క్యాన్సర్ అంటాం కదా, దానికి రెడ్ మీట్ కన్సంప్షన్ కి డైరెక్ట్ లింక్ ఉంది. స్టడీస్ లో కూడా ఇది ప్రూవ్ అయిందనమాట. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా మనకి న్యూట్రిషియస్ ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ కన్సంప్షన్ వల్ల ఏమవుతుంది, న్యూట్రిషియస్ కాంపోనెంట్ అనేది తగ్గిపోతుంది, ఫైబర్ కాంటెంట్ కూడా తగ్గిపోతుంది డైట్ లో. సో ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు లైక్ ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్, ఇంకా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ లాస్ట్ వచ్చేసి సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఈ మధ్యలో నాకు తెలిసి చాలా మంది వింటా ఉంటారు హెచ్పివి ఇన్ఫెక్షన్, బికాస్ అవేర్నెస్ అనేది కొంచెం వరకు ఉంది ఈ కాలంలో. ఇంకా హెపటైటిస్ అయితే అందరికీ తెలిసిందే, నాకు తెలిసి ఐ థింక్ చాలా మందికి తెలిసి ఉంటుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇవి కూడా దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి అండర్లైన్ రీజన్ ఉండొచ్చు. సో ఏ కారకాలు ఒక వ్యక్తిలో క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయి? ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ అండర్లైన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్స్పోజర్ ఏమంటారు, యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్, ఆల్కహాల్, టొబాకో, ఇవన్నీ తీసుకుంటే ఎవరైతే తీసుకుంటారో హూ ఆర్ లైక్ మోర్ హ్యావింగ్ దిస్ అన్హెల్దీ లైఫ్ స్టైల్, వాళ్ళలో రిస్క్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో పురుషుల్లో సాధారణ క్యాన్సర్ అంటే ఏంటి? మేల్స్ లో కామన్ గా ఓవరాల్ మేల్స్ లో ఇంకా ఫీమేల్స్ లో క్యాన్సర్ అనేది ఎట్లా అంటే క్యాన్సర్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. కానీ కామన్ గా మన ఇండియాలో ఏంటి అని అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. పురుషుల్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా కామన్, అంటే నోట్లో వచ్చే క్యాన్సర్స్, ఇంకా ఊపిరితిత్తులు క్యాన్సర్, ఇవి రెండు కామన్. అదే ఆడవాళ్ళలో వచ్చేసి ఏంటి అని అంటే రొమ్ము క్యాన్సర్. దిస్ ఇస్ మోస్ట్ కామన్ అన్నమాట, రొమ్ము క్యాన్సర్. ఇది 26% ఆఫ్ ఆల్ ద క్యాన్సర్ కేసెస్. అంటే ఇప్పుడు 100 క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, 26 అంటే 26%, 26% వరకు బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఉంటాయి. అది అంత కామన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ వచ్చేసి సర్విక్స్ క్యాన్సర్. గర్భాశయం ఉంటుంది కదా, యూట్రస్ ది ఓపెనింగ్, గర్భాశయ ముఖద్వారం, దాన్ని సర్విక్స్ అని అంటాం. దట్ పార్ట్ ఇస్ కాల్డ్ సర్విక్స్. Cervix cancer is second most common cancer. So it almost like 20% of the cancers ఏదైతే ఆడవాళ్ళలో వస్తాయో those are cervix cancer cases అన్నమాట. సో అంటే మగవాళ్ళలో ఓన్లీ నోటి క్యాన్సర్ మాత్రమే వస్తుందా, ఇంకేమైనా క్యాన్సర్స్ వచ్చాయా? అది కామన్ క్యాన్సర్. ఇండియాలో మోస్ట్లీ లైక్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ కూడా కామన్. దాని తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్. ఇవన్నీ నెక్స్ట్ ఒక క్రోనాలజీ ఉంటుంది, మోస్ట్ కామన్ టు లీస్ట్ కామన్ అన్నమాట. సో మహిళల్లో వచ్చే సాధారణ క్యాన్సర్లు ఇప్పటి వరకు మాట్లాడాం కదా, మహిళల్లో కామన్ గా వచ్చేవి బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇంకా సర్విక్స్ క్యాన్సర్. దాని తర్వాత మహిళల్లో కూడా మనం చూస్తాం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటాయి, లంగ్ క్యాన్సర్, తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇవన్నీ మనకి కామన్, అంటే టాప్ 5 క్యాన్సర్స్, టాప్ 6 క్యాన్సర్స్ లో లిస్ట్ అవుట్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో మన క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చా, అంటే లైక్ క్యాన్సర్లను ఎలా నివారించవచ్చు? క్యాన్సర్ ని నివారించడానికి అంటే ట్రీట్మెంట్ పరంగా ఫస్ట్ డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ అనేది ఒక ఎంటైర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా మనం ఏమన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చా, క్యాన్సర్ ముందే బయటపడుతుందా అని అంటే దానికి కూడా పాసిబిలిటీ ఉంది. వీ హ్యావ్, అంటే ఇప్పుడు మనకి టూల్స్ ఉన్నాయి అన్నమాట తొందరగా బయట పెట్టడానికి. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో కానీ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని అంటాం కదా, సో ఆ స్టేజ్ లో కూడా బయట పడడానికి పాసిబిలిటీ ఉంది. సో డాక్టర్, మిగతా ప్రశ్నలు అడిగే ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, ఒకసారి కాలర్ తో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మహేష్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు కాదు మేడం, మా అక్కకు ఉంది కొద్దిగా. ఓకే. అదే ముక్కుల రక్తం వస్తున్నాయి మేడం, ముక్కుల. ఓకే మేడం వస్తుంటే మేము కర్నూలులో తెచ్చి మన ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము.
చెప్పండి మేడం చెప్పండి. వెళ్తే అది వాళ్ళు అది లోపల చిన్న కండలాట తీసి టెస్ట్ చేసింది మేడం. ఓకే. చేసి అది క్యాన్సర్ అని చెప్తున్నారు. అయితే మన సిటీలో అది బసవతారకం ఉందిగా మేడం, అవును. కర్నూలులో చేయించుకుంటే అక్కడ చేయించుకోండి మన ఆరోగ్యశ్రీలో చేయించుకోండి అని చెప్పిండ్రు. అక్కడ కూడా వెళ్తే అన్ని టెస్టింగ్ చేసి సెకండ్ స్టేజ్ అన్నారు మేడం. అది సీరియస్ ఉంటుందా ఎట్లా మేడం అని అట్లా డౌట్ అని ఫోన్ చేసినాం మేడం. సో ఓకే అండి. ఓకే మహేష్ గారు, ఇది ఏమంటారు, నాకు తెలిసి అంటే తను ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారము తనకి ఏంటంటే నోజ్ లో ట్యూమర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బయోప్సీ పరీక్షలన్నీ అయిపోయాయని చెప్పారు కదా మీరు? మేడం పరీక్షలన్నీ అయిపోయాయండి రమేష్ గారు, మొత్తం టెస్ట్లన్నీ టెస్ట్లన్నీ అయిపోయినాయి. J9 అది మేడం మన ఫిజియోథెరపీ అయితే అది ఎలక్ట్రా అది పెడుతుందంట మేడం ముక్కుకు. సిటీ స్కాన్ అన్ని కూడా. ఓకే. సో ఫస్ట్ దీనికి ప్రాసెస్ ఏముంటదంటే ట్యూమర్ అనేది చాలా రకాలు ఉండొచ్చు. ఓకే. సో అది మనం ఏం ట్యూమరో అది కనుక్కోవాలన్నమాట. దానికోసం బయోప్సీ రిపోర్ట్ చూడాల్సి ఉంటుంది. ఇంకా క్యాన్సర్ స్టేజ్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్. ఏం ట్రీట్మెంట్, దానికి ఎంతవరకు ఇది తగ్గే అవకాశం ఉంది, ఎంతవరకు నయం అవుతుంది అది చెప్పడానికి మనకి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ రిపోర్ట్స్ ఒకసారి చూస్తే మనకి ఐడియా వస్తుంది క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ మనకి డయాగ్నోసిస్ ఇంకా స్టేజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి. సో ఓకే డాక్టర్, అయితే క్యాన్సర్ కు ఏ చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు లైక్ వీఆర్ ఇన్ అడ్వాన్స్డ్ ఎరా. ఓకే, మనం ఏంటంటే మొత్తం అన్ని దగ్గర మనకి వీ హ్యావ్ అడ్వాన్స్మెంట్స్ ఎవ్రీవేర్. టెక్నాలజీ కానీ ఏ ఆస్పెక్ట్ లో చూసినా గానీ చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. సేమ్ మన హెల్త్ కేర్ లో కూడా అలాగే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. స్పెషల్లీ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఏమైనా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉండే కదా, అవి చాలా లిమిటెడ్ ఉండే. కానీ ఈ టైంలో ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయ్యింది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ప్రస్తుతం క్యాన్సర్ కోసం. కానీ కామన్ గా యూజ్ చేసేవి అంటే మీరు వింటా ఉంటారు, కామన్ ఇప్పుడు మనం మాట్లాడేది కామన్ పీపుల్ తో కాబట్టి కామన్ గా యూజ్ చేసే ట్రీట్మెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, సర్జరీ, ఇవి కామన్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ కాకుండా ఏదో ఒక గివెన్ పాయింట్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ లేకపోతే ముందు తర్వాత సమ్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం పట్టొచ్చు. ఈ మూడు కాకుండా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎలా అంటే హార్మోనల్ థెరపీ ఉంది, ఇంకా హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఉంది వీ హ్యావ్, అండ్ దెర్ ఆర్ లైక్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ హ్యావ్ కమ్. సో అలా మనకి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది మనం. ఎలా అంటే జస్ట్ ఓకే పేషెంట్ వచ్చాడు జబ్బు ఏంటో తెలుసుకొని అలా ట్రీట్మెంట్ డిసైడ్ చేయమన్నమాట. ఎలా అయితే ప్రతి టైలర్ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటాం మనం. ఎలా సపోజ్ ఎవరైనా మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి మీ బట్టలు కుట్టించుకోవడానికి వెళ్తారు, టైలర్ మీ మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా. సేమ్ అలాగే క్యాన్సర్ పేషెంట్ ఓపీలో వచ్చినప్పుడు డయాగ్నోసిస్ అలా చేసినప్పుడు ప్రతి పేషెంట్ కి ఒక ఇండివిజువల్ కస్టమ్ మేడ్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 పేషెంట్స్ ఉన్నారు, సేమ్ డయాగ్నోసిస్ ఉంది, కానీ అప్పుడప్పుడు ఎలా అంటే ఇద్దరు పేషెంట్స్ కి మనం సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వం, ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ క్రైటీరియా వేరే ఉంటుంది వాళ్ళకి. అంటే వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే బికాస్ ఆఫ్ వాళ్ళ స్టేజ్ ఏమంటారు మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఏజ్, కోమార్బిడిటీస్, అంటే క్యాన్సర్ కాకుండా వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయా, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, వాళ్ళ జనరల్ కండిషన్ ఎలా ఉంది, అవన్నీ మనం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి డిసిజన్ అనేది తీసుకుంటాం ట్రీట్మెంట్ గురించి. సో అలాగే క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి ఏదైనా స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ కాలంలో మన ఆడియన్స్ కి అందరికి దే హ్యావ్ టు నో దీని గురించి. ఎస్, ఇప్పుడు మనకి మనం ప్రెసెంట్ ఎరాలో ఏదైతే ఉన్నామో థ్యాంక్స్ టు ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ ఉన్నాయి, మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉండవు. సో ఫస్ట్ ఇది నేను స్క్రీనింగ్ టెస్ట్ ఏంటో అని చెప్పే ముందు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి అది చెప్తాను. ఇప్పుడు మామూలుగా జబ్బు వచ్చింది, పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, ట్రీట్మెంట్ చేయడం అది కామన్, టెస్టులు చేయడము ట్రీట్మెంట్ చేయడం అనేది కామన్. కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరిలో చేస్తామని అంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీరున్నారు, ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు హెల్త్ వైజ్, వీఆర్ హెల్దీ. ఇన్ స్క్రీనింగ్ టెస్ట్
చేసేది హెల్దీ ఇండివిజువల్లో చేస్తాం. ఓకే, ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ కొన్ని క్యాన్సర్స్ కి అవైలబుల్ ఉన్నాయి, కానీ అదేంటంటే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ క్యాన్సర్స్ కి అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, దానికి ఉంది స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్. సర్విక్స్ క్యాన్సర్ కి ఉంది, లంగ్ క్యాన్సర్ కి ఉంది. మోస్ట్ కామన్ గా ఆడవాళ్ళు మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 40% కేసెస్ అయితే బ్రెస్ట్ ఇంకా సర్విక్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ లో వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రామ్ అందరూ వినుంటారు, నాకు అట్లీస్ట్ తెలిసి. మ్యామోగ్రామ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఎక్స్రే అయితే అందరికి తెలిసే ఉంటుంది కదా, బ్రెస్ట్ రొమ్ముది ఎక్స్రే తీయడం, దాన్ని మ్యామోగ్రామ్ అని అంటాం. ఈ మ్యామోగ్రామ్ తో ఏంటి అని అంటే రొమ్ములో వచ్చే క్యాన్సర్ ఫామ్ అయ్యే ముందే మనకి ఛాన్సెస్ ఉంటాయి బయటపడే, అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే బయటపడొచ్చు. అలా అని ఇంకా ఎర్లీ స్టేజ్ కూడా ఉంటే కూడా తొందరగా మనం క్యాచ్ చేయొచ్చు అనమాట క్యాన్సర్. అలాగా సర్విక్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి కామన్ గా మన ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నది పాప్స్మియర్ టెస్టింగ్ ఉంటుంది. ఇంకా హెచ్పివి టెస్ట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే మనం క్యాన్సర్ అనేది తొందరగా బయటపడుతుంది కాబట్టి సో ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది, దాని తర్వాత మంచి క్యూర్ రేట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మనం ఈజీగా ఆఫర్ చేయొచ్చు. సో లైక్ మనం ఇందాక మాట్లాడుకున్నాము మహిళల్లో ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి, సో ఆ క్యాన్సర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ముందుగా గుర్తించవచ్చా ఒక ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు, లేకపోతే అంటే స్క్రీనింగ్ కాకుండా ఏదైనా ఫిజికల్ గా మనకి ఏదైనా తెలుస్తుందా, ఎట్లా గుర్తించాలి క్యాన్సర్ ని? ఇది బ్రెస్ట్ క్యాన్సర్ తొందరగా డయాగ్నోస్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి అయిపోయింది, దాని గురించి ఇంకోటి యాడ్ చేయాలి అని అంటే ఎప్పుడు చేసుకోవాలి ఆడవాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్? మ్యామోగ్రామ్ అని నేను చెప్పాను కదా, 45 years దాటింది అనుకోండి ఏజ్, దాని తర్వాత వన్స్ ఇన్ ఎవ్రీ 2 years 2 years ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఛాన్సెస్ అంటే ఏమైనా మనకు అబ్నార్మాలిటీ ఉంటే కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి బ్రెస్ట్ సెల్స్ లో, అది బయటపడుతుంది. సో అలా ఇది టెస్ట్ పక్కన పెట్టేసి వేరే ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా ప్రెజెంట్ అవుతుంది, ఫస్ట్ కామన్ మనకి ఎలా ప్రెజెంట్ అవుతుంది, బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయి అంటే ఒక చిన్న గడ్డ లాగా రొమ్ములో చిన్న మాస్ లాగా ఏమైనా ఉండొచ్చు, అలా కాకుండా చంకలో గడ్డలాగా, ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట. 90 to 95% బ్రెస్ట్ కేసెస్ లో ఇదే ఉంటది ప్రెజెంటేషన్, ఫస్ట్ సిమ్టమ్స్. సో దీనికి ఇంపార్టెంట్ ఏదైతే కన్సిడర్ చేయాలో ఫ్యాక్టర్ ఆడవాళ్ళు అవేర్ ఉండాలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ప్రతి నెల మనము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇది ఈజీ వే అండి, అంటే హాస్పిటల్కి వెళ్లకుండా మనకి తెలుస్తుంది మన హెల్త్ కి ఏది నార్మల్, మనం అవేర్ ఉండాలి ఫస్ట్. ఏదైనా మనం రెగ్యులర్ గా ఎగ్జామినేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆడవాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఏదైనా చిన్న తేడా కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే ఇది నా బ్రెస్ట్ కి ఇది నార్మల్ కాదు, ఇలా ఉండేది కాదు. సో అలా అప్పుడు మీకు ఏమైనా కొంచెం కూడా తేడా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని అదేంటో ప్రాబ్లం తెలుసుకోవచ్చు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అందరూ ఆడవాళ్ళు చేసుకోవాలి. ఇది ఎవ్రీ మంత్లీ వన్స్ అట్లీస్ట్ చేసుకుంటే మంచిది. అది యూజువల్ గా ఎప్పుడు అని అంటే పీరియడ్స్ ఎండ్ అవుతాయి కదా ఆడవాళ్ళు, ఎండ్ ఆఫ్ ద పీరియడ్స్ అన్నమాట, పీరియడ్స్ అయిపోయినప్పుడు చేసుకుంటే బెటర్. ఎందుకు దీనికి కూడా అంటే ఇప్పుడు డౌట్స్ వస్తాయి, రీజన్ ఏంటి అంటే యూజువలీ పీరియడ్స్ టైంలో కానీ పీరియడ్స్ కి ముందు ఆడవాళ్ళు చాలా దెల్ బి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి, దానివల్ల బ్రెస్ట్ అనేది పెయిన్ ఉంటుంది, కొంచెం టెండర్నెస్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో మనకి అబ్నార్మల్ ఏంటి నార్మల్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయడం కష్టం అయిపోతుంది. సో అందుకే ఎట్ ది ఎండ్ ఆఫ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తుంటే కొంచెం అబ్నార్మాలిటీ ఉన్నా కానీ ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏముండొచ్చు, అంటే మోనోపాజ్ దశ కూడా దానికి కారణం అని అనుకోవచ్చా? ఇది సర్వైకల్ క్యాన్సర్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు మన ఇండియాలో సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలా కామన్ ఉండేది, కానీ ఇప్పుడు కొన్ని ఇయర్స్ లో ట్రెండ్ చేంజ్ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ సర్పాస్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఫస్ట్ కామన్, సర్విక్స్ క్యాన్సర్ సెకండ్ కామన్ కాజ్. సర్విక్స్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఎర్లీ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, చిన్న ఏజ్ లో పెళ్ళి అయిపోతే చిన్న ఏజ్ లోనే పిల్లలు ఫస్ట్ చైల్డ్ ఏదైతే అంటే పుట్టడమో చాలా చిన్న ఏజ్ లో, లైక్ బిఫోర్ డ్యూరింగ్ టీన్స్ 18 years ఇంకా లేకపోతే దానికంటే తక్కువ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుడితే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా దాంతో పాటు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్,
ఇది కూడా సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా హెచ్పివి ఇన్ఫెక్షన్, దిస్ ఇస్ 90% సర్విక్స్ క్యాన్సర్ కేసెస్ ఏదైతే ఉంటాయో ఇవి హెచ్పివి ఇన్ఫెక్షన్ అండర్లైయింగ్ రీజన్ ఉంటుంది. సో ఇంకా సర్విక్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే 15 years బిలో చిల్డ్రన్ కి వ్యాక్సిన్ ఏదో ఉంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ రాకుండా? అవును, ఇది దిస్ ఇస్ లైక్ అ లేటెస్ట్ న్యూస్. అంటే ఇప్పుడు ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దిస్, అబౌట్ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఎస్, మీరు చెప్పింది ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి, ఇప్పుడు క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి అని అన్నారు కదా, మీరు ఏమైనా ఉంటాయా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ టూల్. ఎస్పెషలీ సర్విక్స్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. ఇది ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇంతకు ముందు సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏదైతే ఉండేనో దేవర్ మన ఇండియా ప్రొడక్షన్ లేకుండే. సో అది కొంచెం కాస్ట్లీ ఉండడం వల్ల అవేర్నెస్ అనేది తక్కువ, ఇంకా జనాలంతా ఈజీగా యాక్సెసిబిలిటీ కూడా లేకుండే బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి ఇండియన్ ప్రొడక్షన్ వ్యాక్సిన్ వచ్చింది రీసెంట్లీ, ఇట్ ఈస్ ఒక 2-3 weeks అవుతుంది లాంచ్ అయ్యి. సో కాస్ట్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోయింది. సో ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే 9 to 45 years ఏజ్ లో ఈ టైంలో వ్యాక్సిన్ ఇవ్వచ్చు. కానీ గుర్తు పెట్టుకునేది ఏంటి అంటే, ఎంత తొందరగా లైక్ యంగర్ ఏజ్ లో ఇస్తే ఇంకా ఎఫికసీ పెరుగుతుంది అనమాట. ఆ వ్యాక్సిన్ అనేది బెటర్ పనిచేస్తుంది. అలా తర్వాత ఏజ్ లో ఇస్తే పని చేయదని కాదు, ఎఫికసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో చిన్న ఏజ్ లో తీసుకుంటే డోసెస్ డిపెండ్ అవుతాయి. 2 doses తీసుకోవాలా, 3 doses తీసుకోవాలా, అది కొంచెం మనము అంటే పేషెంట్ టు పేషెంట్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇంకా క్వశ్చన్స్ అడిగే ముందు అయితే నంద్యాల నుంచి రామకృష్ణ గారు కాల్ లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు, హలో మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. అదే మా మిస్సెస్ కు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నారు మేడం, ఓకే, ఒక 2 years బ్యాక్. హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. ఆ 2 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ రైట్ సైడ్ వచ్చినది. ఆపరేషన్, రేడియేషన్ అన్ని అయిపోయినాయి, కీమోథెరపీ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మళ్ళా లెఫ్ట్ సైడ్ వచ్చింది మేడం. మళ్ళా లెఫ్ట్ సైడ్ వచ్చింటే మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుంటే 5 times కీమోథెరపీ పెట్టారు. ఏం సైజ్ ఏం తగ్గలేదు, ఏం చెక్ అవుతుంది. ఆరోగ్య సమయంలో వేసిస్తాం మేడం. చాలా ప్రాబ్లమ్స్ ఉంది, దాని విషయాన్ని కలుపుకుందామని మేడం. హలో మేడం. అయితే రామకృష్ణ గారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేయించాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ వచ్చింది కానీ left side ఇంకా తగ్గలేదు. ఓకే, కీమోథెరపీ చేయించిన తగ్గలేదండి లెఫ్ట్ సైడ్? మేడం ఇప్పుడు అది క్యూర్ కాలేదు మేడం, పెయిన్స్ ఎక్కువ అవుతుంది, సైజ్ పెరిగింది. ఓకే హలో మేడం. ఓకే అండి, ఓకే ఓకే, అంటే తను చెప్పింది ఏంటి అని అంటే, ఆల్రెడీ తనకి ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు వేరే సైడ్ కూడా అది క్యూర్ అయిపోయింది, కానీ మళ్ళీ వేరే సైడ్ కూడా వచ్చింది, దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది అనేసి. సో ఇది ఉంటదండి. ఎలా అంటే క్యాన్సర్ కి ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోతే క్యూర్ అయిపోయిన తర్వాత కూడా దర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్, రికరెన్స్ అయ్యేది ఛాన్స్ ఉంటది. ఇప్పుడు అది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది దట్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మనకి ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ లేదు ఈ కాలర్ నుండి, లైక్ ఎంత స్టేజ్ ఉంది, పేషెంట్ కండిషన్, అది ఇన్ఫర్మేషన్ లేదు. సో దెర్ ఇస్ అ ఛాన్స్, రికరెన్స్ అంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చిందో అది కూడా ఏ స్టేజ్ లో ఉంది, ఎంతవరకు జబ్బు పాకి ఉంది బాడీలో, అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పడానికి. జబ్బు క్యూర్ అయ్యే స్టేజ్ లో ఉందా, లేకపోతే క్యూర్ అయ్యే స్టేజ్ దాటిపోయిందా. సో మనకి డిజీజ్ ఎంతవరకు బాడీలో స్ప్రెడ్ ఉందో అది కనుక్కోవాలి దీనికి, అంటే ఈ కేసులో. దాని తర్వాత మనము క్లియర్ గా మనకి చెప్పొచ్చు ఎలా ప్రోగ్నోసిస్ ఎలా ఉంటది, క్యూర్ రేట్స్. సపోజ్ కీమోథెరపీ పని చేయట్లేదు అని అంటున్నారు, వేరే ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేయొచ్చా, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా, అవి ఇంకా మనం ఇన్ డెప్త్ డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి ఈ రిపోర్ట్స్ గురించి. సో డాక్టర్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కాలర్ నుంచి మనం విన్నాం కూడా, ఒక వైపు వస్తే తగ్గిపోయింది, ఇంకో వైపు వచ్చింది అని అంటున్నారు. సో అంటే ఆ సెల్స్ అనేవి, క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక దగ్గర తగ్గిపోయినా ఇంకొక దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయా ఒక్కసారి క్యాన్సర్ వస్తే? పాసిబిలిటీ ఉంది. అందుకే చెప్తాం కదా, ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ అంటే మేము ఎవ్రీ ఓపీడీలో ఒక ప్రోటోకాల్ ఇస్తాం పేషెంట్స్ కి, పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలో అప్. ఈ టైంలో అంటే రావాలి, ఎవ్రీ వన్స్ ఇన్ a month లేకపోతే 2 months కి ఒకసారి. అందుకే అన్నమాట ఫాలో అప్. దెర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్. మనకి
కంటికి కనిపించే సెల్స్ అన్ని ఇప్పుడు మనం చూసే యూజువలీ మనము క్యాన్సర్ తగ్గిపోయిందా అని ఎప్పుడు చెప్తాం, స్కాన్స్ లో చూసి చెప్తాం. విజిబుల్ సెల్స్ అనేవి తగ్గిపోతాయి, కానీ మనకు మైక్రోస్కోపిక్ గా డిజీజ్ ఎంత ఉందో తెలీదు. సో అది ముందే బయట పెట్టడానికి రెగ్యులర్ పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్స్ అనే రోల్ అక్కడ వస్తుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రమా వాగ్మారే గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సమయాన్ని మా కోసం కేటాయించి చక్కగా మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ HM TV. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.